అంటే ఇప్పుడు 1937లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మరి అంబేద్కర్ గెలిచిండు మరి. అప్పుడు కాంగ్రెస్ గెలిపించిందని ఒప్పుకుంటావా మరి? ఆ రోజు మరి కాంగ్రెసే గెలిపించిందని యాక్సెప్ట్ చేస్తావా? దాన్ని చేయమండి. ఇక్కడ మాత్రం ప్రజలే గెలిపించారు. మరి 46లో ఓడిపోయినప్పుడు మరి ప్రజలు ఓడించారని ఎందుకు అనుకుంటలేము మనం? 52లో ఓడించినప్పుడు ప్రజలు ఓడించారని ఎందుకు అనుకుంటలేము మరి? 54లో కూడా ఓడించినప్పుడు మరి ప్రజలు ఓడించారని ఎందుకు అనుకుంటలేము? అంటే గెలిస్తే ఈవీఎంలు మంచిగా ఉన్నాయి, ఓడిపోతే ఇలా అంటే అప్పటి నుంచి ఉంది ఇది. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనమాట. ఇప్పుడు ఇంకోటి లేదు అంబేద్కర్ ఏమైనా జనరల్ సీట్లో పోటీ చేశాడా? కాదే. 1937లో ఎలక్షన్లో, 1946లో, 1952లో, 1954లో ఈ 4 ఎలక్షన్లో కూడా అంబేద్కర్ పోటీ చేసింది ఎక్కడ? ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేసింది ఆయన. ఎస్సీలో కూడా కొట్టింది కదా ఆయనను. మరి ఇప్పుడు ఇక్కడ వివక్ష సరే, వివక్ష అనేది మనది. ఇప్పుడు వివక్ష అనేది హిందూ ధర్మంలో మత గ్రంథాలు లేడానికి కనబడ్డది నీకు? మనుషుల్లో తప్పు ఉంది కదా. ఇప్పుడు మనుషుల్లో తప్పు ఉంటే నువ్వు మనుషుల్ని గురించి మాట్లాడు. ఇప్పుడు వివక్ష ఆ రోజుల్లో లేదా? ప్రపంచంలో ఎక్కడ చూసినా వివక్ష ఉంది కదా. బ్లాక్ వైట్ వివక్ష కాదా? ఇప్పుడు అంబేద్కర్ వివక్ష గురించి ఇన్ని పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి అదే అమెరికాలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా బ్లాక్ వైట్ వివక్ష జరిగింది కదా ఆయన చదువుకున్న సమయంలో కూడా. మరి ఎందుకు అక్కడ వివక్ష గురించి ఒక్క ప్రశ్న కూడా మాట్లాడలేకపోయిండు? ఎందుకు మాట్లాడలేదు? అంటే నిజంగా వివక్ష గురించి మాట్లాడాలనుకున్న ఒక నాయకుడు ఏం చేస్తాడు? ఎక్కడ అది కనిపించినా మాట్లాడతాడు. అదే మరి గాంధీ ఆఫ్రికాలో మాట్లాడాడు, మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? మరి అంబేద్కర్ ఒక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు అకాడమీ బుక్స్ ప్రింట్ చేశారు. 3 వాల్యూమ్స్ ప్రింట్ చేశారు అనమాట వాళ్ళు. అంబేద్కర్ లెటర్స్ని బట్టి వాళ్ళు 3 వాల్యూమ్స్ చేశారు. అందులో ఒక ఫస్ట్ వాల్యూమ్లో పేజ్ నెంబర్ 18 అనుకుంటా. అందులో ఏం చెప్తాడంటే, మనం చాలా అదృష్టవంతులము. బ్లాక్ వైట్ ఏదైతే వివక్ష ఉందో అక్కడ బ్లాక్ వైట్లో అసలు వాళ్ళకి హక్కులే ఉండేవి కావు. వాళ్ళు బానిసలు. సింపుల్ చెప్పాలంటే బానిసలు. వాడికి ఓటు హక్కు ఉండకపోతుండే, ఆస్తి హక్కు ఉండ, అసలు హక్కు అనేది లేదు వాడికి. గొలుసులతో కట్టి తీసుకుపోయే వాళ్ళు. మనం చాలా అదృష్టవంతులము, మన దేశంలో అలాంటి వివక్ష లేదు అని చెప్పేసి అతను మరి వివక్ష గురించి మాట్లాడడం ఏంటి? సరే, వివక్ష గురించి మాట్లాడను. వివక్ష గురించి మాట్లాడితే ఈ వివక్షని ఎలా తీయాలో గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఎలా తీయాలో దాని గురించి చెప్పబ్బా. అంతేగాని ఇక్కడ సమస్య ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండని, నేను బుద్ధిజంలో పోతా అంటే ఎంత? అది ఇంట్లో సమస్య ఉందని ఇల్లు తగలబెడతారా? ఇంట్లో ఏదో ఎలకలన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఎలకలు ఉంటే ఎలకలను తరిమేస్తావా, లేకుంటే ఇంటినే కాల్చేస్తావా? నేను ఇక్కడ నేను విదేశీ, నేను బౌద్ధ మతంలో పోతా అని చెప్తే అసలు బుద్ధిజంలో ఏముందని, అసలు హిందూ మతంలో లేనిది బుద్ధిజంలో ఏంది ఒక్కటి చెప్పండి.